అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నసనకోట దుర్గమ్మ పూజలు కూడా దాదాపు 5 రోజుల నుంచి మేము పూజలు 14వ తారీఖు నుంచి ఇక్కడ హోమాలు కానీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కానీ ఇట్లా రకరకాలుగా ప్రోగ్రాంలు కూడా ఇక్కడ మేము చేస్తున్నాం దేవునికి సంబంధించినవి. ఈరోజు ముఖ్యంగా నసనకోట దుర్గమ్మకి ఈ విధంగా జ్యోతుల బాణాలు మోయడం కానీ ఒక పండగ వాతావరణంగా చేయడం కానీ దాదాపు 63 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము ఈ కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. ఎంతో ఉత్సాహంగా ఊర్లో అయితే ఈ 3 గ్రామాలంటే వెంకటాపురం, నసనకోట, గంగంపల్లి ఈ 3 గ్రామాలకు సంబంధించిన దేవత మా నసనకోట దుర్గమ్మ తల్లి, అదేవిధంగా నసనకోట ముత్యాలమ్మ తల్లి, గంగంపల్లి గంగమ్మ తల్లి, వెంకటాపురం ఎల్లమ్మ తల్లి, అదేవిధంగా రాజులు అంటే పోతరాజులు అంటే అరేన్ చెరువు దగ్గర నుంచి ఇక్కడ కూడా పూజలకు వస్తారు. అక్కడ ఆస్వామి కానీ 5 దేవతలకి మేము చాలా ఘనంగా 5 రోజుల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా మేము చేసాం. ఒక చరిత్ర ఇది. చాలామంది ఆ రోజు చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు ఈ జాతర జరిగింది. మళ్ళీ 63 సంవత్సరాల తర్వాత ఈ జాతర మేము జరుపుకోవడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందరం కూడా కూర్చొని 3 గ్రామాలలో పార్టీలకు అతీతంగా, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా పార్టీలకు అతీతంగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమం కూడా మేము సక్సెస్ఫుల్ కూడా చేసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా 3 గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈరోజు జ్యోతుల బాణాలు ఇంటికి ఆడబిడ్డలు కానీ బంధువులతో అందరితో కలిసి జ్యోతుల బాణాలు కూడా తీసుకొని అమ్మవారికి కూడా సమర్పించింది కూడా జరిగింది. హోమాలు కూడా కింద 5 రోజుల నుంచి హోమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కూడా ఈరోజు ఉదయమే ప్రతిష్ఠ కూడా మేము చేసింది జరిగింది. ఆంజనేయ స్వామి అంటే కొత్తగా మేము చేసింది కాదు. దాదాపు ఎన్నో సంవత్సరాలు కలిగిన దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అక్కడ అప్పుడు రాజుల కాలంలో ఉండింది. అక్కడ ధనం కోసం తవ్వినప్పుడు పడిపోవడం, ఆ ఆంజనేయ స్వామి మేము అన్ని ఇక్కడ క్లీన్ చేసినప్పుడు ఆంజనేయ స్వామి కూడా అక్కడ విగ్రహం బయట పడితేనే ఆ విగ్రహంని ఈరోజు మేము ప్రతిష్ఠ కూడా చేసింది కూడా జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మా ఊర్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి, మా గ్రామాలన్నీ కూడా కలకలలాడుతున్నాయి. అంటే మా ఇంటి ఆడబిడ్డలు అందరూ, మా ఇంటి కోడళ్ళతో పాటు మా ఇంటి ఆడబిడ్డలు కానీ గ్రామంలో బంధువులు కానీ అందరిని కూడా పిలిపించి భారీ ఎత్తున రేపటి దినం ఇక్కడ ప్రోగ్రాం కూడా మేము యాట్లో నరకడం కానీ కార్యక్రమం కూడా ఇక్కడ కూడా మేము చేస్తున్నాం. అందరూ కూడా వచ్చి జ్యోతుల బాణాల్లో పాల్గొందానికి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు నమస్కారాలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా హోమాలు కానీ ఇవన్నిట్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపు ప్రతి ఒక్కరూ మేము సైతం అని చాలామంది కూడా ముందుకొచ్చి సొంతంగా ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని నేను ఈ పని చేస్తాను, నేను ఈ కార్యక్రమం చేస్తా, ఈ గుడి దగ్గర నా వంతు ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఎన్నో కార్యక్రమాలు కూడా ముందడుగేసిన మా 3 మండలాలు, మా 3 గ్రామాలకు సంబంధించిన లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ శ్రమపడి ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం అంటేనే ముఖ్యంగా దాదాపు 1,30,00,000 రూపాయలు వర్క్ కూడా చేపించాం. అంటే సీసీ రోడ్లు వేసాం, మెడికల్ అన్ని స్టెప్స్ కూడా ఇక్కడ పెట్టింది కూడా జరిగింది. లోపల గ్రానైట్ అంతా కూడా మేము చేపించింది కూడా జరిగింది. ఇట్లా రకరకాల ఇంకా చాలా మంది వచ్చి దాతలు ముందుకొచ్చి మేము కూడా ఇంత 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, ఈ గ్రామాలన్నీ కూడా ఈ గుడి దగ్గర మా పేరు కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ భక్తులతో ఇక్కడ చాలా మంది కూడా ముందుకొచ్చి ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ గంగంపల్లి, నసనకోట, వెంకటాపురం 3 గ్రామాలకు సంబంధించి ఈ దుర్గమ్మ కొండ దగ్గర పురాతన కాలం నుంచి అంటే గతంలో 1200 సంవత్సరంలో 3 ఊర్లు కలిసి ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇక్కడి నుంచి పాలన చేసినట్టుగా అప్పుడు హరిహర బుకరాయలు వారి ఈ రాగి శాసనాల మీద రాసి ఈ ప్రాంత చరిత్రను మొత్తం ముందుకు పెట్టడము అవన్నీ గత 65 సంవత్సరాల కింద నుంచి అంటే ఇక్కడ పండగ జరిగి 65 సంవత్సరాలు అయింది. 65 సంవత్సరాల తర్వాత దగ్గర 2 జనరేషన్లు ఇక్కడ పండగ జరగడం కానీ ఈ ప్రాంత చరిత్రను కానీ తెలియని పరిస్థితి కూడా ఇక్కడ ఉండింది. అటువంటిది ఈరోజు ఈ ప్రాంతానికి మరొకసారి వెలుగొచ్చేటట్టుగా దుర్గమ్మ జాతరను చాలా ఆనందంగా ప్రజలంతా కలిసి చేసుకుంటూ దాంతోపాటు
అప్పటి రాగి శాసనాలను బయటకు తీసి ఈ ప్రాంత చరిత్ర ఇంతవరకు ఉందా అని రాబోయే కొత్త కాలపు పిల్లలకు కానీ జనరేషన్కి కూడా తెలిసేటట్టుగా ఈరోజు అందరికీ తెలిసేటట్టుగా 3 గ్రామాలు కలిసి ఈ జాతరని తెలుసు, ఈ ప్రాంత చరిత్రను కూడా రాబోయే తరాలకు తెలిసేటట్టుగా చేయడం అనేది చాలా గొప్పతనం. అందులోనూ ముఖ్యంగా ఇక్కడ విశేషం ఏంటంటే దుర్గమ్మని చూడాలంటే పైకి కొండలోకి వచ్చి కొండలో గృహలో మనం దుర్గమ్మని చూడడం జరుగుతుంది. అప్పటికే దగ్గర ఈ గుడి కట్టి 1200 సంవత్సరాలు అంటే 1278 అంటే అంతకు పూర్వమే ఈ గుడి తయారవడము, అప్పటి నుంచి దుర్గమ్మ ఇక్కడ కొలువుండి ఇక్కడ పూజలు అందుకోవడం అనేది జరుగుతుంది. కానీ అదే రకంగా ఈరోజు ఇటువంటి జాతరలు ఇంకా రాబోయే కాలాల్లో కూడా 65 సంవత్సరాలు కాకుండా దగ్గరగా అంటే చిన్న ఇంటర్వెల్స్లోనే ఇటువంటి జాతరలు చేసుకుంటూ ముందుకెళ్తే ప్రజలందరూ కలిసి ఒక పండుగ వాతావరణాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకురాగలుగుతాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో చరిత్రను రాబోయే తరాలకు మనం తెలిసేలా చేయగలుగుతాము అని చెప్పి గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకోవడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.